శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 27వ తేదీ శనివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 27వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలతో ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. ఊహించని విధంగా చక్కగా కాలం కలిసి వస్తుంది. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారండి. గతంలో ఏదైతే చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఎంతో తెలివిగా బయటపడగలుగుతారు. మీరు అనుకున్న ప్రతి పనిలోనూ కూడా మీరు విజయాలను సాధిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి. పనిలో కూడా కాసింత పని భారం, ఒత్తిడి ఏదైతే ఉందో వాటిని కూడా తగ్గించుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా తెలివిగా వ్యవహార శైలి అనేది ఉంటుందండి. ఇక ఆర్థిక పరంగా కూడా, డబ్బు పరంగా కూడా నిలదొక్కుకోవడానికి చక్కటి అవకాశాలైతే రానున్నాయండి. ఆదాయ మార్గాలు రెట్టింపు అవ్వడం, ఆదాయం పెరగడం, మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా మీకు కాలం కలిసి వచ్చి డబ్బు సమయానికి చేతికి అందడం, గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టి వాటి లావాదేవీలను జరపలేకపోయారో అవి కూడా చేతికి రావడం, మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలనైతే ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి విషయం మీకు అనుకూలంగా ఉండడమే కాకుండా, మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా ఏదైతే చుట్టూ ఉన్న వ్యవహారాలుంటాయో వాటిని మీకు అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు కూడా ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని వెచ్చించగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా ఏకాగ్రతతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీకిష్టమైన, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల కోసం చర్చలు, సంప్రదింపులు కూడా జరుపుకోగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొంతవరకు డబ్బు అనేది ఏదైతే ఉందో దాన్ని సమయానికి సంపాదించుకోవడమే కాకుండా పెట్టుబడుల రూపంలో కూడా పెట్టడం కూడా మీకు భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారాలను చూసుకునే విధంగా, అంటే లాభాలను తెచ్చిపెట్టే విధంగా, భవిష్యత్తులో వాటిని ఉపయోగించుకునే విధంగా కూడా మీరు ఈరోజు ఏర్పాట్లయితే చేసుకోగలుగుతారండి. మీ శ్రేయోభిలాషులతో కలిసి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం కొన్ని ముఖ్యమైన ఆలోచనలను కూడా చేసుకోగలుగుతారు. ఎవరికైతే నూతన వస్తువులను కానీ, వస్త్రాలను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా చక్కగా మీరు ఆ దిశగా చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలీకృతం చేసుకోగలుగుతారండి. మీకు ఇష్టమైన వ్యక్తుల కోసం బహుమతులు కొనుగోలు చేయడం ఇట్లాంటివి కూడా ఈరోజు చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఎంత పని భారం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు మీ బాధ్యతల నిర్వహణలో మాత్రం ప్రతి నిమిషాన్ని కూడా మీరు వెచ్చించగలుగుతారు. అంటే మీ పనుల్లో కొంతవరకు పని అనేది తక్కువగా ఉన్నప్పటికీ మీరు మాత్రం ఏ పరిస్థితుల్లోనూ కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా చకచక ఇంకా ఏవైనా పనులు ఉన్నాయా? భవిష్యత్తు కోసం ఏమైనా ప్రణాళికలు వేసుకోవాలా? లేదా మాపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఏమైనా మేలు చేయాలా? అన్నట్లు, అంటే 10 మందికి ఉపయోగపడేలాంటి ఆలోచనతో ఈరోజు మీరు ప్రతి అడుగు వేయగలుగుతారండి. ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. ఏదైతే ఖర్చులు నియంత్రణలో ఉంచుకున్నారో ఆ డబ్బులను పొదుపులో గానీ, భవిష్యత్తు అవసరాలకు నిల్వ రూపంలో ఉంచుకోవడం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంతో తెలివితేటలతో, సమయస్ఫూర్తితో జరుపుకోగలుగుతారండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ రహస్యాలను, అంటే మీ యొక్క వ్యక్తిగత రహస్యాలను కానీ, మీ యొక్క ఆర్థికపరమైన, వృత్తిపరమైన రహస్యాలను కానీ ఎవరికీ చెప్పకుండా, అంటే కొత్త వ్యక్తులకు చెప్పడం కానీ, లేదా తెలిసిన వ్యక్తులకు వారితో కొంతవరకు వాటిని పంచుకోవడం కానీ ఇట్లాంటివి చేయడం ఈరోజు మీకు కొంతవరకు ఇబ్బందులనైతే కలుగజేసే అవకాశం అయితే ఉంటుందండి. అందువలన అటువంటి పరిస్థితులు, అంటే మీరు ఏదైనా పంచుకోవాల్సి వచ్చినప్పుడు, ఏదైనా మనసులోని మాటలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కొంతవరకు మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ రహస్యాలను ఇతరులకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడటం వల్ల ఈరోజు మీ యొక్క పనులన్నీ చకచక ముందుకు వెళ్తాయి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా భవిష్యత్తు రోజుల్లో కూడా మీకు చక్కగా వారి వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండబోతుందండి.
మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు, మీరంటే పడని వారు కొంతవరకు మీపై నిఘా అనేది వేసి ఉంచుతారండి. అటువంటి వారి విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తను కూడా వహించవలసి ఉంటుందండి. అంటే వారు ఏదైనా పరచాలని, ఏదైనా పనులకు ఇబ్బంది పెట్టాలని ఇట్లాంటివి చూసినప్పుడు మీరు తెలివిగా ముందుగానే నిర్ణయాలు తీసుకోవటం, ముందుగానే వారికి దొరకకుండా మీరు వ్యవహారాన్ని ముందుగా నడిపించడం, ఇటువంటి జాగ్రత్తలను కూడా ఈరోజు మీరు తీసుకోవటం వలన చక్కగా మీ పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి. మీరు అనుకున్న విధంగా సకాలంలో అన్నింటిని పూర్తి చేసుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరే నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవిస్తూ మీ వెన్నంటే ఉండి ప్రతి పనిలోనూ కూడా వారి సహాయ సహకారాలను అందించగలుగుతారు. అందరి మాట ఒకటే, ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆలోచనలు చేసుకునే విధంగా కూడా ఈరోజు మీకు సమయం అయితే కలిసి వస్తుందండి. బాధ్యతల నిర్వహణలో మీరు మరింత తెలివిగా ఉంటారు. అంటే మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బాధ్యతలను మీరు నిర్వర్తించే క్రమంలో మీరు మరింత అప్రమత్తంగా, మరింత చురుగ్గా, తెలివిగా వ్యవహరించగలుగుతారండి. అది కూడా మీకు అన్ని విషయాలలోనూ కూడా చకచక మీ పనులు ముందుకు వెళ్ళే విధంగా మీకు సహాయం చేస్తుంది. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు మీరు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల మీ యొక్క రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న సమయానికి అన్నింటినీ పూర్తి చేసుకొని సంతోషంగా మీ రోజును కూడా గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులనైతే చూపించగలుగుతారు. తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి రూపాయిని కూడా తెలివిగా పెట్టుబడి పెట్టగలుగుతారండి. మీ పెట్టుబడులను చక్కగా పరిశీలన చేసుకుంటూ మీరు అనుకున్న విధంగా సకాలంలో అన్నింటినీ నియంత్రించుకుంటూ మీ లాభాలతో మీరు రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ బాధ్యతల నిర్వహణలో కొంతవరకు ఎటువంటి పని భారం కానీ, ఒత్తిడి గానీ లేకుండా చక్కగా సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా గౌరవప్రదంగా వేతనాన్ని సంపాదించుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ చక్కగా మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరుపుతూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని చక్కటి ఆదాయంతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా
మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి రూపాయిని కూడా మీరు ఎంతో జాగ్రత్తగా లెక్కలు చూసుకుంటూ మరింతగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి అనుకూలమైన ఫలితాలైతే ఉండబోతున్నాయండి. ఎంతో తెలివితేటలతో మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న విధంగా అన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఎంతో అద్భుతంగా ముందుకు వెళుతూ, మీరు మీ యొక్క శ్రేయోభిలాషులు, సన్నిహితుల యొక్క సలహాలను కూడా తీసుకుంటూ ప్రతి పనిని కూడా ఎంతో తెలివితేటలతో మీరు పూర్తి చేయగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని తీసుకోవడం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనటం మీకు మరింతగా మానసిక సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. చక్కగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. చక్కటి తెలివైన నిర్ణయాలతో మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు ప్రతి విషయంలోనూ కూడా ఆలోచనలు చేసుకోగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే, ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా తెలివైన నిర్ణయాలతో మీ ప్రతి అడుగు ముందుకు వేస్తూ మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో మీరు 10 మందికి ఉపయోగపడేలాంటి చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ వాటన్నిటిని అమలుపరిచే ఆలోచనతో మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చిరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా మానసిక సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలతో ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.